కాబట్టి దేని యందు అవధి లేని ఆనందం ఉంది అంటే నీవు అమ్మవారిని ధ్యానం చేయడం, అమ్మవారిని సేవించడం, అమ్మవారిని మానసికంగా పూజించడంలో నీకు ఇచ్చినవి గుర్తు తెచ్చుకోవడమే తప్ప నీకు కోరికతో వెళ్ళడం కాదు. అమ్మా నాకు ఎన్నిచ్చావమ్మా, ఎన్నిచ్చావమ్మా, అమ్మా నాకు ఏమొచ్చమ్మా, ఏమీ రాని నాకు లలితా సహస్రం చదువుకునే అదృష్టం ఇచ్చావా, ఆ చదివిన విషయం తొందరగా జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తిని ఇచ్చావా, దాన్ని ఒక అమరికలో చెప్పగలిగినటువంటి వాగ్వైభవాన్ని ఇచ్చావా, వీడు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చెప్పాడన్న కీర్తి నాదా, లోపల ఉండి పలికిస్తున్న దానివి నువ్వా, నా మేధస్సు నువ్వా, అమ్మ కీర్తి అంతా నాదా, వెనకనున్న దానివి నువ్వా, నువ్వు ఏమీ తెలియనట్టు నా పూజా మందిరంలో ఇలా కూర్చున్నావా, ఇక్కడ కూర్చుని నీ చెప్పిస్తున్నావా, ఇక్కడ ఉన్నాను అక్కడ పక్కన లేకపోతే బెంగెట్టుకుంటానేమోనని అక్కడే కూర్చుని లావణ్యలహరి పూర్తవుతుంటే పాదాల దగ్గరికి వస్తున్నావు కదా, చెప్పావు కదా దా దగ్గరికి అని దేవాలయానికి ఇంకొంచెం దగ్గర చేసుకుని వినడం మొదలుపెట్టావా ఓ 2-3 రోజులు. అమ్మా నీది ఎంత అనుగ్రహం అమ్మా, అక్కడ కూర్చుని చెప్పడం ఏంటి, దా దగ్గరికి రా అని చెప్పిన నన్ను వింటున్న వాళ్ళని నీకు బాగా దగ్గరగా పెట్టుకున్నావా, నీ కన్నులకు బాగా కనపడేటట్టు. ఆ బయట కూర్చోమంటే చలిగాలంటారని ముందే ఎప్పుడో ఊహించి ఇక్కడ చెప్పబడుతుంది వింటారని చలిగాలి తగలకుండా పెద్ద హాలు కట్టించావా, కట్టించి ఇక్కడ కూర్చున్నావా. మా అందరికీ ఇలా కూర్చున్నందుకు, ఇలా విన్నందుకు మీకు ఇలా వంపేసి మీకు ఇచ్చేస్తాను, మీరు నన్ను ఏమీ అడగక్కర్లేదని ఎప్పుడో వచ్చి ఇక్కడ లక్ష్మిగా కూర్చున్నావా. తల్లి ఏమీ ఆశ్చర్యం, ఇది కదా నీ దయ అంటే అని మీరు ఆనందపడిపోయేటప్పుడు అవధి ఎక్కడుంది చెప్పండి. ఇందులో ఇంతకన్నా ఆనందం పడితే మీకు ప్రమాదం అన్నది ఏమైనా ఉందా, ఇంతకన్నా కృతజ్ఞత చెప్తే ప్రమాదం అన్నది ఏమైనా ఉందా, ఇంతకన్నా మీరు రమిస్తే ఇబ్బంది అన్నది ఏమైనా ఉందా. మీరు కనీసం ఇంత పసుపు తెచ్చి నీళ్లలో కలిపి అమ్మవారి మీద పొయ్యట్లేదు. మీరు ఇక్కడ కళ్ళు మూసి కూర్చుంటే అమ్మవారు తెల్లటి స్నానశాటి కట్టు కూర్చుంటే మీ పక్కన మీ భార్య బంగారు పాత్రలో నింపి మీకు పసుపు నీళ్ళు ఇస్తుంటే ఆ పసుపు నీళ్ల పాత్ర ఎత్తి అమ్మవారి తలమించి పోస్తుంటే తెల్లటి చీర పచ్చగా అయిపోతే తల దగ్గర నుంచి తడిసిపోయి నొక్కులు జుత్తు ఇలా అంటుకుపోయి అమ్మవారి ఒంటి మించి ఆ నీళ్ళన్నీ పడిపోయి తడిసిపోతుంటే అమ్మా ఇంత అభిషేకం చేసేస్తున్నాను చలిగాల్లో, అమ్మా నీకు పరిశం పట్టదా అంటే ఏం పట్టదు నాన్న, నీ ప్రేమ నేను చూస్తున్నాను రా అని అభిషేకం తీసుకుంటున్నావా తల్లి అని మీరు పరవశించిపోయి కొబ్బరి నీళ్లతో, పసుపు నీళ్లతో, మారేడు దళోదకంతో, ఆ తర్వాత అమ్మవారికి కస్తూరి జలాలతో, పుష్పోదకంతో, గంధోదకంతో, సుగంధ ద్రవ్యాలతో అలా అభిషేకం చేసేస్తున్నారనుకోండి మనసులో, మీకు ఎక్కడ ఏమి దానివల్ల మీ ఇంతకన్నా సుఖం, ఇంతకన్నా నువ్వు ఎక్కువ మానస పూజ చేస్తే నీకు ఇబ్బంది వస్తుందని ఏమైనా ఉందా, నీ బ్యాంక్ అకౌంట్లో పావలా పోయిందా దానికి ఏమన్నా, నీ పచారీ కొట్లో నీకు పద్దేశాడా అమ్మినవాడు, ఇంత పసుపు పట్టుకెళ్ళి అభిషేకం చేసావు అమ్మవారికి పద్దేశాను అన్నాడా, ఏమనలేదు. లోకంలో మీరు ఒకటి గమనించండి, మానసికంగా చేస్తే పుచ్చుకునేవాడు ఎవ్వడూ ఉండడు. అంతవరకు ఎందుకంటే ఇన్ని చెప్పిన నాకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా భార్య ఒక్క రోజున ఇవాళ మీకు చక్కటి లేత అరిటాకు వేశాను, నీళ్లు చల్లాను, అరిటాకు తుడిచాను, అరిటాకులో ఒక పక్క బొబ్బట్లు వేశాను, మధ్యలో మురంచద్ది పెట్టాను, ఒక పక్కన బంగారు పాత్రలో పాయసం పెట్టాను, 2 ఆరముగ్గిన చక్కెరకేళి పళ్ళు తొక్క విలిచి బిస్తట్లో పెట్టాను. భోజనం అయిన తర్వాత మీరు వేసుకోవాలి అని బంగారు పళ్ళెంలో కర్పూర తాంబూలం పెట్టాను, మీరు స్వీకరించేశారు, తాంబూలం వేసుకున్నారు, మీ నోరు ఎర్రగా ఉంది, మీరు వెళ్ళి పడుకోండి, మీ కాళ్ళు పడతానని అంది. ఇవన్నీ ఎప్పుడు పెట్టావే అని అనుకోండి, మానసికంగా చేశాను అందనుకోండి, నీ మానస పూజ మండిపోను, ఇవన్నీ అక్కర్లేదు కానీ కాస్త మరుగు నీళ్లలో రవ్వేసి కాస్త మజ్జిగలో కలిపి జావి తాగి పడుకుంటా, నీ బొబ్బట్లు అక్కర్లేదు, నీ మురంచద్ది అక్కర్లేదంట. మానసికంగా చేస్తే పుచ్చుకుని ఆనందించని వాడు లోకంలో మనందరం. పావలాకాసు తీయకుండా మానసికంగా ఏది చేసినా ఎక్కువ ఫలితం ఇచ్చేసేది అమ్మవారు. ఇప్పుడు అవధికి తేడా చూడండి, ఎంత తేడా ఉందో చూశారండి. మానసికంగా మీకు 60 రోజులు లలితా సహస్రం చెప్పానన్నాను అనుకోండి, నీ అసాధ్యం కూడా ఎప్పుడు చెప్పేవారు నువ్వు, ఇలా మానసికంగా ప్రవచనాలు ఏంటంటారు. అమ్మవారిని నేను పెదవులు కూడా కదపకుండా
ఇలా కూర్చుని లోపల మంత్రం చేశాను అనుకోండి, దీనికి ఎక్కువ ఫలితం అది శాస్త్రం. పైకి చదివితే తక్కువ, పెదవులు కదిలితే ఇంకొంచెం ఎక్కువ, అసలు ఏవీ కదలకుండా నిశ్చలంగా లోపలే తిప్పితే ఎక్కువ ఫలితం. అంటే మనుష్యలోకమంతా దేనికి ఇష్టపడదో అక్కడ అమ్మవారు ఎక్కువ ఇష్టపడుతుంది. ఆవిడ ఎంత సులభురాలో చూడండి, మీరు కొంచెం గమనించండి. నాకు కాళ్ళు పడితేనే నేను సంతోషిస్తాను. నా కొడుకు, నేను మానసికంగా కాళ్ళు పడితే సంతోషపడిపోతుంది మా అమ్మ. మా అమ్మ అంటే జగదంబ. నేను ఒక కర్పూర తాంబూలం నా జన్మాంతరంలో 48 సంవత్సరాలు వయస్సు వచ్చింది. ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు సంపాదించి ఉంటాను నా జీత రూపంలో. ఇంత డబ్బు సంపాదించాను. నిజంగా నేను మొన్న చెప్పినటువంటి తాంబూలం కట్టడానికి ఒక 20 రూపాయల కన్నా నేను ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ ప్రయత్నపూర్వకంగా ఓ కొట్టుకెళ్ళి కాసిన యాలకపళ్ళు, ఇంత పచ్చకర్పూరం, ఇన్ని లవంగాలు, ఇంత జాపత్రి, కాచు, సున్నం, పెద్ద పెద్ద తమలపాకులు అన్నీ కొని మా అమ్మకి పెట్టాలని తెల్లవారకట్ట లేచి పై ముచికలు తుడిమి కింద ముచికలు తీసేసి కొద్దిగా సున్నాన్ని రాసి ఇవన్నీ వేసి దాన్ని తాంబూలం కట్టి అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ నువ్వు తినమ్మా అని నా జన్మాంతరంలో 20 రూపాయలు నేను ఎప్పుడన్నా ఖర్చు పెట్టానా? నేను పెట్టలేదు. కానీ నేను మానసికంగా ఒక కర్పూర తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టి అలా కళ్ళు మూసుకుని అది నవిలితే అమ్మవారి నోరు ఎర్రపడినట్టుగా భావించి సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఇలా అంటున్న అమ్మవారి యొక్క తాటంకములు ఊగితే అమ్మవారి బుగ్గల్లో ప్రతిబింబించినట్టు ఎర్రటి నోరు నేను మానసికంగా దర్శనం చేశాను అనుకోండి, అమ్మవారు నా వంశంలో ఇంకొక శంకరాచార్యుల వారిని పుట్టేటట్టుగా అనుగ్రహిస్తుంది. ఇలా ఎవరు అనుగ్రహిస్తారు? ఎవరు ఇలాంటివి చేస్తే ఒప్పుకుంటారు లోకంలో? నేను మీకు కర్పూర తాంబూలం మానసికంగా ఇచ్చానండి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీరు ఎంత చెయ్యండి చేయించుకుంటారు, మీరింత చెయ్యడం ఆపండి మిమ్మల్ని తిడతారు. అది లోక సహజమైన విషయం. పెట్టని అమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేదానివి నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నట్ట ముష్టేడు. పెట్టని వాళ్ళు ఎలాగో పెట్టరు, అందుకని పెట్టని అమ్మలు ఎలాగో పెట్టరు, పెట్టేదానివి నువ్వు పెట్టలేదు నీకేం వచ్చిందే దుర్మార్గురాలా అన్నాడు. ఇది లోక సహజం. పెట్టేవాడు ఒక్కరోజు పెట్టలేదు అనుకోండి అంతే మనకు కోపం వస్తుంది, ఏమొచ్చింది వాడికి అంటాం. కానీ అమ్మవారు ఒక్కనాడు మనమంత కృతజ్ఞత చూపించకపోయినా ఆవిడ మనకి ఇస్తూనే ఉంది. ఆవిడ నీరిస్తోంది, గాలిస్తోంది, భూమిలోంచి పంట ఇస్తూనే ఉంది, జఠరాగ్నితో తిన్న తిండి తినేట్టు చేస్తూనే ఉంది. లోపల రక్తపు గొట్టాలలో రక్తం తిరుగుతున్నా పాచి పట్టి రక్తనాళాలలో రక్తం తిరిగిపోవడం ఆగిపోకుండా వేడిని అలా ఉంచుతూనే ఉంది. ఇన్ని చేస్తోంది ఆ తల్లి. ఆ తల్లికి నువ్వు మనసా కృతజ్ఞతతో ధ్యానం చేస్తే ఆవిడ పొంగిపోతుంది. ఆ ధ్యానమునందు దుఃఖమేది, దానికి అవధేది? ఎంత చేస్తే కాదన్నారు, ఏది చేయకపోతే అడిగేది నిన్ను. ఈ భావనతో చేసిన పూజ ఏది ఉందో అది రెండవ హారం, చింతాకు పథకం. ఇప్పుడు దానికి కోరిక లేదు, కృతజ్ఞత. ఈ స్థితిలో ఉన్నవాడు కోరకపోయినా అమ్మవారు వెంటబడుతుంది. అది విచిత్రం. వాడు నోరు విప్పి అడగడం, కానీ వాడి వెంట అమ్మవారు పడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్ళారు, తిరువన్నామలై. వెళితే వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకి జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్య ఆకలేస్తోంది, అన్నయ్య ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిథి. అందుకని పాపం ఆయన దగ్గరున్న డబ్బులతో 1 డజనో 2 డజన్లో అరటిపళ్ళు కొన్నారు. వాడు అన్ని తినేశాడు. తినేసి ఇంకో గంట అవ్వలేదు, అన్నయ్య ఆకలి వేసేస్తోంది, అన్నయ్య ఆకలి వేసేస్తోంది అంటే ఆ రోజు ఆయన పాటించిన ఆచారం అటువంటిది. బ్రాహ్మణులు ఉన్న అగ్రహారానికి వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అంటూ యాచన చేస్తున్నారు. అన్నం పెడితే తమ్ముడికి పెడదామని. ఆ రోజు ఏకాదశి, ఎవ్వరూ అన్నం పెట్టలేదు, ఎవ్వరూ బయటికి వచ్చి అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో అకస్మాత్తుగా ఎవరైనా వస్తే పెట్టడానికి కొద్దిగా అన్నం ఉండేటట్టుగా ఉండాలి. ఆఖరికి కలియుగంలో వీళ్ళు అన్నపాత్రలలో అన్నం కూడా లేదనమాట. ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు అని. ఒక ఇంటి ముందు వెడుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద పడుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు. ఆయన గభాలన లేచి కావ్యకంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు, బాగా దొరికావయ్యా, నా భార్యకు ఒక నియమం ఉంది.
అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం ద్వాదశి నాడు పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసే ముందు ఆవిడకు నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఓ ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవాళ యాత్రికులు కూడా దొరకలేదు తిరువண்ணామలైలో, ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలం తిరుగుతున్నావు, రా రా అని లోపలికి తీసుకెళ్ళాడు. స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తానంది. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు గబగబా వెళ్ళి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడిబట్టలు ఇచ్చింది, మడిబట్టలు కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. షడ్రసోపేతమైన భోజనం పెట్టింది ఆవిడ. భోజనం అంతా తినేసిన తర్వాత పెద్దలు ఇంటికి భోజనానికి వస్తే చందనం పెట్టాలి పక్కన. వారు భోజనం అంతా అయిపోయిన తర్వాత చందనం చేతికి రాసుకుని లేవాలి తప్ప చందనం పెట్టని భోజనం పెద్దలకు పెట్టకూడదు. కాబట్టి ఇంటికి పెద్దలు గురువులు కానీ అటువంటి వాళ్ళు వస్తే భోజన పాత్ర పక్కనే అయిపోతుండగా చందనం కూడా పెడతారు. అది యజమాని కానీ ఆ చందనం తీస్తే ఎంత గొప్ప శ్రేయస్సును పొందుతాడు దానివల్ల. కనుక అసలు మనకి ఈ విషయాలే తెలియవలసిన అవసరం లేని రోజులకు వచ్చేసామని వేరు మాట అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఆవిడ చందనం పెట్టింది అక్కడ. కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు చందనం రాసుకున్నారు. ఆవిడ తాంబూలం ఇచ్చింది. వీళ్ళు కడుపుల నిండా తినేశారేమో, కళ్ళు పడిపోతున్నాయి. అమ్మాయి ఇంకా ఎక్కడికి తిరగలేము, ఇవాళకి అరుగు మీద పడుకుంటామమ్మా అన్నారు. పడుకోండి అని తలుపేసేసారు. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. అది అయ్యంకుంట్ల వీధి అంటారు దాన్ని. పడుకుని నిద్రపోయారు. ఆ పడుకున్న నిద్రకి సూర్యోదయం అవుతుంటే తెలివచ్చింది. తెలివచ్చి ఇద్దరూ ఒక్కసారి నిద్ర లేచారు. అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదరా మనకు అన్నం పెట్టింది అనుకుని అరుగుమించి లేచి చూశారు. అది వినాయకుడి గుడి, అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి రాత్రి మనం షడ్రసోపేతమైన భోజనాలు తిన్నాం, ఇక్కడ ఎవరో ఒక తల్లి మనకు అన్నం పెట్టింది, రత్నకింకిణిలు గల్లు గల్లుమంటుంటే ఏదా తల్లి ఇది ఆ ఇల్లేది అని చూశారు. ఒకవేళ కలకన్నామా అని. రాత్రి ఆవిడిచ్చిన తాంబూలాలు వాళ్ళ పక్కనే ఉన్నాయి అరుగు మీద ద్రవ్యంతో కూడా. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తెరిచి అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెంట తిరుగుతుంటాడు. వాడికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు, దానికి ఏమీ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. అసలు దానికి చాలా దూరంగా ఉంటారు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడెవడున్నాడో వాణ్ణి అమ్మయే కాపాడుతుంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పథకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు. మూడవది ముక్తాఫలం, ముత్యాల గొలుసు. ముత్యాల గొలుసు వేసిన వాడెవరు అంటే వాడికి ఇప్పుడు కొత్తగా పూజ లేదు, కృతజ్ఞత లేదు, పూజ చేయకపోవడం లేదు, కోరిక లేదు. ఎందుకు లేదంటే అసలు వాడు నేను శరీరం కాదు, నేను లోపల ఉన్న ఆత్మని అంటే. అందుకని ఆయన ఆయనకి కోరిక లేదు. ఎంతవరకు లేదంటే ఆయనకి ఆ శరీరం మీదే లేదు కోరిక. ఆత్మ అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మ సాక్షాత్కారం అన్న మాట ఉండదు. సాక్షాత్కారం అంటే కొత్తగా ఏదో రావడం. ఆత్మ సాకారమును పొందితే భగవంతుడు ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ఆత్మకి సాక్షాత్కారం ఉండదు. ఆత్మగా మీకు ఎరుకలోకి వచ్చే అనుభూతిని పొందుట ఆత్మానుభవము అంతే. దానికి అద్వైతానుభూతి అని పిలిచింది శాస్త్రం. ఆ అనుభూతిని పొందడమే, నేను ఆత్మని అని తెలుసుకోవడమే అద్వైతానుభూతి. అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే తొందరగా పట్టేసుకుంటారు మీరు. తలస్నానం చేస్తున్నాను నేను, నా భార్య ప్రియమార తలస్నానం చేయిస్తోంది. కుంకుడు పులుసు వచ్చి కళ్ళల్లో పడింది. ఇప్పుడు నేను బయటికి వచ్చాను తల తుడుచుకుని. అక్కడ కూర్చుంటే మా ఆవిడంది, ఏమండి టీవీలో చూడండి వెంకటాచలం స్వామివారి ఊరిరిగింపు చూపిస్తున్నారండి. నేను చూడలేను అన్నాను. ఎందుకు చూడలేరు? నా కళ్ళల్లో పులుసు పడింది, నేను చూడలేను. కళ్ళల్లో పులుసు పడింది కాబట్టి కళ్ళు చూడలేకపోతున్నాయన్నది చూస్తున్నది ఎవరు? చూస్తున్నది ఆత్మ. ఇక్కడ నిప్పెడుతోందంటాడు. ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకుంటున్నది ఏది? అది ఆత్మ. దానికి నిప్పి లేదు. దానికి నిప్పు ఉంటే నిప్పున్నది అన్నది పట్టుకోలేదు. దానికి నిప్పు ఉండదు, దానికి వికారం ఉండదు, దానికి యవ్వనం లేదు, దానికి వార్ధక్యం లేదు, దానికి మార్పు లేదు, దానికి కోరిక లేదు. అది పూర్ణమై పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదొచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఎప్పుడూ అలాగే పూర్ణమై ఉంటుంది. ఆ అనుభూతి యందు నిలబడిపోయిన వాడికి తాను కొత్తగా పొందవలసింది లేదు, తాను వదలవలసింది లేదు.
తాను పూర్ణుడై ఉంటాడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఏమీ మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన స్వస్థితికి భంగం, అందుకని అసలు ఆయన మాట్లాడడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భగవాన్ రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఇంత నోట్ల కట్ట పెట్టాడు ఒక ఆయన, ఉత్తరీయంలోంచి తీసి అక్కడ పెట్టాడు. పెట్టి పక్కన 2 పళ్ళు పెట్టాడు. రమణ మహర్షి ఆ 2 పళ్ళు తీసుకుని ఇవి తీసేసుకో అన్నారు. అంటే ఆయన అన్నాడు, అది చాలా డబ్బు, ఉంచుకోండి అన్నాడు. ఎందుకు అన్నారు రమణ మహర్షి. ఎందుకు అంటే డబ్బులు కదా అన్నాడు. నేను తినను కదా అన్నారు ఆయన. నేను తినను కదా, అవి తినడానికి పనికిరావు కదా, ఇవైతే పోనీ ఎప్పుడైనా దీనికి ఆకలేస్తే అవి పెడతాను, అవి ఎందుకు, అవి తినను కదా అన్నాడు. అంటే మనకైతే జీవితం అంతా అదే, ఆయనకి తినవు కదా అది ఎందుకు అంటే అసలు దీని భావనే లేదు. దీనికి ఉన్నది ఏమిటి? ఇప్పుడు మీరు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఒంట్లో బాగుండకపోతే వెళ్ళాలి. అంతేకాని వాళ్ళకెవరికో ఏదో అనారోగ్యం వచ్చిందని మనకు కూడా వస్తుందేమో అని అపాయింట్మెంట్ తీసేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు 104 జ్వరం వచ్చి, దగ్గొచ్చి, పడిశం పట్టి, బాగా చలి కుదుపు వచ్చేస్తే మందులు రాయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఉందా అంటారు డాక్టర్ గారు, చేయి పట్టుకుని. ఇప్పుడేం లేదు, వస్తుందేమోనని అన్నారు అనుకోండి, ముందు అవతల బాగుంటారు. నువ్వు నా దగ్గరికి కాదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళంటారు. మనం జ్ఞాని ఏమంటాడంటే, దీనికి ఉన్నది ఒక్కటే రోగం, ఆకలి. దీనికి జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళితే మంది ఇస్తారు. మంది ఏం చేస్తావు? జబ్బు తగ్గడానికి వేసుకుంటావు. ఇప్పుడు నేనేదో కాఫ్ సిరప్ రాశారండి, ఇంత కాఫ్ సిరప్ కొనుక్కున్నాను, ఒక 6 చెంచాలు వేసుకున్నాను, దగ్గు తగ్గిపోయింది. 72 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను కాఫ్ సిరప్, 6 చెంచాలు వేసుకుని వదిలేయడం ఏమిటి అని మిగిలింది కూడా తాగేశాను అనుకోండి, కొత్త జబ్బు వస్తుంది. అలా తాగేయం కదా, దగ్గు సీసా ఇంట్లో ఉండిపోతుంది అంతే. దగ్గు సీసా అంటే దగ్గు మందు సీసా ఇంట్లో ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోయిందంటే అంతా వేసుకోకుండా దగ్గు తగ్గిపోయింది, సంతోషించు. అంతేగాని 72 రూపాయలు పోసుకున్నాను అలాగే ఉండిపోయిందని ఆడవకూడదు. మళ్ళీ దానికి ఏడిపే అంటే మళ్ళీ మొదట్లోకి వెళ్ళాడు లోలా. 6 చెంచాలకే తగ్గిపోయిందిరా అని సంతోషించు. ఇలా సంతోషించడం, ఎన్ని చెంచాలు వేసుకుంటావు? దగ్గు తగ్గే వరకు వేసుకుంటావు. జ్ఞాని అంటాడు, దీనికి జబ్బు వచ్చిందంటాడు ఆకలిస్తే, ఇది అన్నం అడుగుతోంది అంటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఆయనకి రుచి కోసం తినడం. ఆయన ఓ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. దున్నపోతులా ఉన్నావు అంటుంది ఆవిడ. సంతోషించి వెళ్ళిపోతాడు. ఏది దున్నపోతులా ఉంది? ఇది అది నేను కాదమ్మా, నువ్వు నేను అందరం ఏదో, అది అందరికీ ఒక్కలా ఉంటుందమ్మా, అజ్ఞానం పోన్లే తల్లి, నువ్వు ఎదగాలి. వెళ్ళిపోతాడు. ఇంకో ఇంటి ముందుకు ఎడతాడు. పిల్లలు సగం కొరికి వదిలేసినటువంటి బజ్జీలు ఉంటాయి, అవి పట్టుకొచ్చి ఆయన జోలులో వేశారు. ఆయన పరమ సంతోషంగా ఈ ఉపాధికి వచ్చిన జబ్బుకి ఔషధిని ఇచ్చింది ఆ తల్లి. చాలా సంతోషం. అందుకే శంకర భగవత్పాదులు అన్నారు, సన్యాసం తీసుకుని ఆయన అన్నారు, అమ్మా నేను నీకొక్కడికే బిడ్డగా కాకుండా భిక్ష పెట్టినటువంటి తల్లిదండ్రులందరికీ బిడ్డన్నై, జ్ఞానం ఎవరికి బోధ చేస్తానో వాళ్ళందరికీ తండ్రినై తిరగడం కోసం లోకానికి వెళ్ళిపోతున్నానమ్మా. నేను పెళ్లి చేసుకుంటే 2కో 3కో బిడ్డలకి తండ్రిని, ఇక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోతే నీకొక్కడే కొడుకుని, నేను ఇది విప్పి కాషాయం కట్టుకుని ఒక్క చోట ఉండకుండా ఆసేతు హిమాచల పర్యంతం తిరిగితే ఎవరెవరికి బోధ చేశానో వాళ్ళందరికీ తండ్రిని, ఏ తల్లి నా చేతిలో కబలం వేసిందో వాళ్ళకి బిడ్డని, ఇంతమందికి బిడ్డని ఇంతమందికి తండ్రిని అవ్వడానికి నేను వెళ్ళిపోతున్నానమ్మా, సన్యాసం తీసుకున్నారు. సన్యాసానికి ప్రయోజనం చెప్పారు శంకరాచార్య గారు. అది మహానుభావుడు అయ్యారు. అందుకని జగద్గురు అయ్యారు మహానుభావుడు. ఆ సిద్ధాంతానికి కట్టుబడిపోయారు. కాబట్టి చూడండి, జ్ఞాని అలా ఉంటాడు. ఆయన నిత్యముక్తుడు, ఆయనకి ఏమీ ఉండదు. ఈ శరీరం పడిపోతోంది, సాక్షిగా ఉంటాడు. అది నేను కాదు, అది పడిపోతోంది. తానెవరు? ఆత్మ. ఆత్మగా ఉండి ఆత్మగా అనుభవిస్తూ ఆత్మగా ఉండి ఆత్మగా నిలబడిపోతాడు. ఇది పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితి. ఇది మోక్షం. ఈ మోక్షస్థితి కూడా ఎవరివ్వాలి లోకంలో? ఇంత జ్ఞానాన్ని కూడా ఎవరు ఇవ్వాలి? ఇది అమ్మవారి మెడలో వేసిన 3వ హారం, ముత్యాల హారం. ముక్తాహ అంటే ముత్యం, మోక్షం. ఈ మోక్షానికి వెళ్ళగలిగినటువంటి స్థితి కూడా ఇవ్వగలిగినటువంటిది అమ్మవారే. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమని నువ్వు 3 రకములైన ఆభరణములు వేయవలసి ఉంటుంది. మూకశంకరులు 2 చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు అమ్మవారిని స్తుతి శతకంలో, త్వమేవ సతి చండికా త్వమిహ దేవి చాముండికా త్వమేవ పరమాతృక
త్వమసి యోగినీ రూపిణి త్వమేవ కిల శాంభవి త్వమేవ కామకోటి జయా త్వమేవ విజయ త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే అన్నారు. అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ అన్నారు, త్వమేవ సతి చండికా, అమ్మా నువ్వు చండీదేవివమ్మా అన్నారు. చండ అంటే పరబ్రహ్మం, పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపము చండి. చండి రాక్షసుల్ని సంహరిస్తుంది, భక్తుల్ని కాపాడుతుంది, ఉత్తరక్షణ ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే చండీ హోమం చేసుకుంటారు. కాబట్టి అమ్మ నువ్వే చండివి. త్వమిహదేవి చాముండికా, అమ్మ నువ్వే చాముండేశ్వరివి. చాముండేశ్వరి అంటే అమ్మవారు చండముండులనేటటువంటి రాక్షసుల్ని సంహరించింది, అందుకని చాముండేశ్వరి అన్నారు. ఆవిడే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి. రేపు వసంత పంచమి, ఆ రూపంతోనే అమ్మవారిని దర్శనం చేస్తాం. మహాసరస్వతి స్వరూపంగా జ్ఞానాన్ని కటాక్షిస్తుంది. కాబట్టి అమ్మ నువ్వే చాముండిక. త్వమేవ పరమాతృక, అమ్మ నా నోటి వెంట వస్తున్నాయే శ్లోకాలు, నా నోటి వెంట వస్తున్నాయే మాటలు, ఈ మాటలు ఎక్కడివి? నాలో ఉన్న ఊపిరిని, నా మేధస్సు ఎంద కదిలినటువంటి ఆలోచనలనేటటువంటి అగ్నిహోత్రంతో కలిపి నాలో ఉన్న భావాల చేత ఊపిరి పైకొచ్చినప్పుడు నాలుక నోట్లో నొక్కుతుంటే సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు పైకొచ్చి సభలో ఉన్న వాళ్ళ చెవుల్లోంచి మనస్సుల్లోకి వెడుతుంటే నాలో ఉన్న భావాలు వాళ్లలో ఉన్న భావాలై వాళ్ళు సంతోషించేటట్టుగా నా యందు వాగ్దేవివై నాలోంచి పైకొచ్చి నన్ను కృప చేసిన తల్లివి నువ్వు. కాబట్టి త్వమేవ పరమాతృక త్వమసి యోగినీ రూపిణి, జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చి ఇప్పటి వరకు జీవుడనుకున్న నేనే పరమాత్మని అని జీవబ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటి యోగశక్తివి అమ్మా నువ్వే. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. అనేకమును ఒకటి వైపుకి తీసుకెళ్లగలిగినటువంటి శక్తివి నువ్వే. త్వమేవ కిల శాంభవి, శం భావయతి ఇది శంభో అని లింగపురాణం. సుఖము అన్న భావన కల్పించేవాడెవడో వాడు శంభువు. ఈ సుఖాలు సుఖాలా అన్న వైరాగ్యం ఇచ్చేవాడు శంభువు. మోక్ష సుఖాన్ని ఇచ్చేవాడు శంభువు. ఆ శంభువు యొక్క శక్తివైన శాంభవి నువ్వమ్మ. త్వమేవ కామకోటి జయ, చిన్న చిన్న కోరికల దగ్గర నుంచి మోక్షమనేటటువంటి కోరిక వరకు ఇన్ని కోరికలు ఇవ్వగలిగినటువంటి కోటి అంటే హద్దు. ఇక్కడ అన్నం తినడం దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, మోక్షం వరకు ఎన్ని కామములు, ఎన్ని కోరికలున్నాయో, ఇన్ని కోరికలు ఎంతమంది ఎన్ని రకాల కోరికలు పైకి చెప్పకుండా మనసులో కోరుకున్న కొన్ని కోట్ల మందికి వాళ్ళు కోరుకున్న కోరికల్ని చక్కగా తీరిపోయేటట్టుగా అనుగ్రహించినప్పటికీ నీ దగ్గర ఉండేటటువంటి సంపద ఎంత మాత్రము తరగకుండా అలాగే ఉండేటట్టుగా ఇంతమంది కోరికలు తీర్చగలిగినటువంటి తక్కువ కానటువంటి, లుప్తము కానటువంటి, క్షయము కానటువంటి అపారమైన పూర్ణమైన సంపత్తితో కూడినటువంటి కోర్కెల హద్దులు తీర్చగలిగినటువంటి పూర్ణమైన శక్తి స్వరూపం ఏదుందో ఆ తల్లి కామకోటిక. కాబట్టి అమ్మా త్వమేవ కామకోటి జయా, అమ్మా జయ అమ్మవారి యొక్క పరిచారిక పక్కనే ఉంటుంది. ఎక్కడైనా జయమన్న శబ్దం ఉంటే అది నువ్వే. జయ అంటే 18 పురాణ జయం అని 18 పురాణాలను పిలుస్తారు. అమ్మా నువ్వే. లోకంలో ఎవరైనా ఎక్కడైనా జయం సాధించారంటే దానికి నువ్వే కారణం. విజయ, వి అంటే విశేషణం. విశేషమైనటువంటి జయాన్ని పొందుతున్నాడంటే నీ కారణం. నీ అనుగ్రహం ఉంది పొందాడు, నీ అనుగ్రహం లేదు వాడు పొందలేడు. అవన్నీ నావని బిరుదులు పెట్టుకున్నాడా వాడిది కాదు, పాడైపోతాడు. కాబట్టి త్వమేవ విజయ త్వయి త్రిజగదంబ, అమ్మా 3 లోకములకు అమ్మవి. అమ్మా నిన్ను నేనేమని స్తోత్రం చెయ్యను, ఇన్ని నువ్వు. కాబట్టి తల్లి నీకొక్క నమస్కారం ఇలా చేసేస్తున్నానంతే. కాబట్టి నేనేం చెప్పగలనమ్మా, నేను ఏమని వర్ణించగలనమ్మా, నా వాక్కులు చాలవు. కాబట్టి నా 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలిపి 11వదైన మనస్సుని బుద్ధిని ఇలా తాటించి ఈ 11ంటిని నీ పాదముల దగ్గర న్యాసం చేసి నా శిరసు తాటించి నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించమ్మా అన్నారు. ఈ స్థితి అమ్మవారిది. ఈ అమ్మవారి స్థితిని తెలుసుకుని 3 హారములను అలంకారం చేసిన వాడెవడున్నాడో వాడు ఆ 3 రకాలుగా ముందు లోలత్వాన్ని తెలుసుకుని, కోరికల్ని తెలుసుకుని కుక్కలా కాకుండా సింహంలా బతుకుతాడు. 2 అవధి లేనటువంటి ఆనందాన్ని అమ్మవారి ధ్యానంలో పొందుతాడు. 3 ఇక్కడే అమ్మవారి అనుగ్రహంతో ముముక్షువై మోక్షస్థితి వైపుగా నడిచి ఆత్మానుభూతిని పొందుతాడు. ఈ 3టిని కృప చేసే తల్లి ఎవరుందో ఆ తల్లిని ధ్యానం చేయడమే, ఆ శక్తిని తెలుసుకోవడమే అమ్మవారికి 3 హారాల్ని ధ్యానం చేయడం.
అది రత్నగ్రైవే యచింత కల్లోలముక్త ఫలాన్విత, ఫలములనివ్వడం. కాబట్టి ఆ నామంలో అంత శక్తి, అంత గొప్పతనం ఉంది. రేపటి రోజున నా తల్లి నా నాలుక యందు నర్తించి వేరు కొన్ని నామములను పలికించుగాక.